వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం పాలగూడెం వాస్తవ్యులు సహోదరి గేదెల పార్వతి గారు, కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె శిరీష. వీరు ఈ దినం ఎపిసోడ్ సహకారం పంపించారు. సహోదరి పార్వతి గారికి, వారి బిడ్డలు విజయ కుమార్, శిరీష గారులకు వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వారి విజ్ఞాపనలకు జవాబివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. పేతురు మొదటి పత్రిక ముగింపు చూచుటకు ఈ దినం మాకు ఇస్తున్న కృపకై వందనాలు. సహోదరి పార్వతి గారు, బిడ్డలు ఇచ్చిన ఎపిసోడ్ నిర్వహణ సహకారం కొరకై కృతజ్ఞతలు. ఈ పరిచర్య కొనసాగాలి అనగా అనేక మంది నీ పిల్లలు తమ హస్తాలు చాచాలి. అట్టి ఆలోచన అనేకులకి ఇమ్మని అడుగుచున్నాము. నీవు సజీవుడైన దేవుడని మా ప్రేక్షకులందరూ తెలుసుకునే కృపనివ్వండి. రక్షకుడైన యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము అనగా చివరి అధ్యాయము చివరి వచనాలు 10వ వచనం నుండి మనం వ్యాఖ్యానించుకోవాలి. నిన్నటి దినం శ్రమలు అనే అంశం పైన ప్రస్తుత కాలమాన పరిస్థితులలో సంభవిస్తున్నటువంటి మాటలు సమాజంలో క్రైస్తవ్యాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల మీద విశేషమైనటువంటి వివరాలు నేను ఇచ్చాను. ఈ పత్రిక 2000 సంవత్సరాల క్రితం పేతురు గారు వ్రాసినప్పుడు సంఘము అను క్రీస్తు యొక్క వధువు సార్వత్రికంగా ఏ విధంగా కృపాకాలంలో వృద్ధిలోనికి వస్తుంది, ఉనికిలోనికి వస్తుంది, దేవుని యొక్క చిత్తములోనికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆ రోజునే పేతురు గారు రాస్తూ శ్రమల ద్వారా సంపూర్ణం చేయుటకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పాడు. కాబట్టి శ్రమలు నెరవేరుచున్నాయి, శ్రమలు నెరవేరుచున్నాయి. శ్రమలు నెరవేరటం ఏమిటి? ఆది అపోస్తుల కాలము మొదలు ఎట్టి శ్రమలైతే సంఘం ఎదుర్కొంటూ వచ్చిందో అవే శ్రమలు రిపీట్ అవుతున్నాయి తరాలు మారుతుండగా. ఈవెన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో సహితం శరీర సంబంధులు ఆత్మ సంబంధులతో తగువు పడుట, వేధించుట, హింసించుట, శ్రమ పెట్టుట అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి సత్యంగా కనపడుతూ నెరవేరినది అని కనిపిస్తుంది. The children of God in the Old Testament and also in the New Testament,
దేవుని పిల్లలు పాత నిబంధన గ్రంథము కాలములోను క్రొత్త నిబంధన గ్రంథ కాలములోను కూడా వివిధ శ్రమల గుండా వెళ్ళారు. విశ్వాసికి కలిగి ఉండవలసినటువంటి గ్రహింపు, అండర్స్టాండింగ్, శ్రమలను గూర్చి వారు కలిగి ఉండవలసిన అభిప్రాయం, ఉద్దేశం వెరీ క్లియర్, చాలా స్పష్టంగా పేతురు రాశాడు. కనుక సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వాడు పొందే హింస, క్రైస్తవుడు అని అయినందుకు కలిగేటువంటి హింస, సంఘాన్ని కలవరపెడుతున్నప్పుడు యేసు చెప్పిన మాట, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. దేవుని చిత్తము కాలక్రమంలో నెరవేరుతున్నప్పుడు, సార్వభౌమిక అధికారము చేత దేవుడు తన చిత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు తన బిడ్డలకు కలిగే అసౌకర్యం, ఆయన శత్రువు ఆయన బిడ్డల పైన చేసేటువంటి దాడి, దేవుని యొక్క డిజైన్లో, ఆయన ఏర్పరిచినటువంటి విధానంలో ఉండటం అనేది గమనార్హం. ఇప్పుడు నేను చెప్పిన ఈ బోధ క్రైస్తవ సంఘాల్లో బోధించే సమయం లేదు. బోధించగలరు, కానీ ఆ సమయం ప్రజలు ఇవ్వటం లేదు. ఆనాటి క్రైస్తవ్యానికి ఈనాటి క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఈనాటి క్రైస్తవ్యం అలవాటు క్రైస్తవ్యంగా మారింది. ఈనాటి క్రైస్తవ్యం మత క్రైస్తవ్యంగా రూపుదిద్దుకుంది. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడుతున్నట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలో నేటి సంఘాల్లోని విశ్వాసులు ఉండిపోయారు. దానికి తగ్గట్టుగా సామాజిక సమకాలీన పరిస్థితులన్నీ కూడా చాలా విపరీతమైన దాడి ఆధ్యాత్మిక జీవితం పైన చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక మన పిలుపును గూర్చి, మన యొక్క స్టేటస్ను గూర్చి, మనం సిద్ధపడవలసినటువంటి రెస్పాన్సిబిలిటీని గూర్చి, భూమి మీద మనకు దేవుని వలన కలిగేటువంటి ధన్యతను గూర్చి, పరలోక రాజ్యంలో మనకున్నటువంటి స్థిరమైన నివాసాన్ని గూర్చి స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. తన నిత్య మహిమకు 10వ వచనం 5వ అధ్యాయం మొదటి పత్రిక పేతురు రాసినది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఈ వచనం అర్థం కావాలి. ఈ వచనం అర్థం కావాలి. మిమ్మలను సంపూర్ణులను చేసి, మిమ్మలను స్థిరపరిచి, మిమ్మలను బలపరుస్తాడు. 3 విషయాలు చెప్పాడు. మిమ్మలను సంపూర్ణులను చేస్తాడు. After you have suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen and establish. Confirm, strengthen and establish. పూర్ణులుగా చేస్తాడు. మనము క్రీస్తునందు ఎస్టాబ్లిష్ అవ్వాలి, స్థిరపడాలి. మనము క్రీస్తునందు బలపరచబడాలి, స్ట్రెంగ్తన్ చేయబడాలి. మనము క్రీస్తునందు పూర్ణులము కావాలి, కన్ఫర్మ్ కావాలి, పూర్ణులము కావాలి, సంపూర్ణులము కావాలి. అలా చేయటానికి దేవుడు శ్రమలను కొంచెము కాలము
అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? సర్వకృపానిధియగు దేవుడు. ద వన్ హూ కాల్డ్ యూ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాడు, ఆయన పేరే సర్వ కృపానిధియగు దేవుడు. కృపతో శ్రమలను ఇస్తున్నాడు సంఘానికి. కృపతో శ్రమనిస్తున్నాడు. కృప అంటే శ్రమను సహించగలు శక్తి, శ్రమను సహించగలిగిన స్థితి కలుగ చేయబడటం కృప అంటే. కనుక దేవుడు శ్రమను మాత్రమే ఇవ్వటం లేదు, శ్రమానుభవాలలో కృపాశక్తి కలిగిన వారముగా ఉండుటకు సహాయం చేస్తున్నాడు. కృపా సమృద్ధి కలిగిన వారముగా ఉండుటకు సహాయం చేస్తున్నాడు. అగ్నిగుండములో వేయబడినట్లు చేశాడు, అగ్నిని చల్లార్చాడు. అగ్నిగుండములో వేయబడుట శ్రమ, అగ్ని చల్లార్చబడుట కృప. సింహాల గుహలో వేయబడుట శ్రమ, సింహముల నోర్లు మూయుట కృప. ఐగుప్తీయుల చేత తరమబడుట శ్రమ, ఎర్ర సముద్రం చేల్చబడుట కృప. అందుకని అంటాడు, మేము శ్రమ పెట్టబడినను నశించిన వారము కాదు, ఇరికించబడినను విడిపించబడుచున్నటువంటి వారము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటుంది, శ్రమలో ఉంటుంది, కానీ కృప చేత అవన్నీ పటాపంచలైపోతాయి. ఒక గొప్ప సంతృప్తి చేత విశ్వాసి యొక్క హృదయాన్ని దేవుడు బలోపేతం చేస్తాడు. నిరాశ చేత కృంగే వారిగా దేవుడు తన పిల్లలను ఏ శ్రమలోనూ వదిలిపెట్టలేదు. చారిత్రాత్మక సత్యం ఇది. కనుక కృప సమృద్ధి కలిగిన వాడు, సర్వకృపా సమృద్ధి గల దేవుడు శ్రమలను కొద్ది కాలము రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, మనము పొందబోవు మహిమ ఎదుట ఈ అల్పకాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. అల్పకాలం శ్రమలు. మానవ జీవితం 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలే దేవుని దృష్టిలో అల్పకాలం. పేతురు గారు దేవుని దృష్టికి 1 సంవత్సరము 1000 దినముల వలె, ఆయన దృష్టికి 1 దినము మన 1000 సంవత్సరముల వలె కనిపిస్తుంది అన్నాడు. కనుక మన 1000 సంవత్సరాలు ఆయనకి 1 దినం అయితే, మన 70 సంవత్సరాలు ఆయనకి ఎంత తక్కువ ఆలోచించండి. 15% 24 అవర్స్లో, లెస్ దాన్ 1.5 hours. దేవుని దృష్టిలో ఈ 70 సంవత్సరాలే 1.5 hours అయితే, ఆ 70 సంవత్సరాల్లో వచ్చే శ్రమాకాలం some few days, few months. దాన్నే మనం శ్రమ అంటే అల్పకాల శ్రమ, చులకనైన శ్రమ అంటాడు. క్షణకాలమైనటువంటి శ్రమ, దీనికి భయపడకూడదు అన్నాడు. పేతురు మనకు దేవుడిచ్చిన పిలుపును గుర్చి మనలను అతిశయించేటట్లు తయారు చేస్తున్నాడు. క్రైస్తవ సంఘం, ఈ లోకము, సాతానుడు తమకు వ్యతిరేకంగా ఎట్లా ఉంటారో నేర్పిస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక సైనికుడు తర్ఫీదవుతున్నప్పుడు శత్రుదేశం యొక్క ఆయుధములను గూర్చి, సైన్యము యొక్క నిపుణతలను గూర్చి, వారి యొక్క విధానములను గూర్చి క్షుణ్ణంగా నేర్పించబడతాడు. అదేవిధంగా దేవుడు కూడా మనలను క్రీస్తు యేసునందు సైనికులనుగా సిద్ధం చేస్తున్నాడు.
యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నియమించిన సిల్వాను చేత ఈ ఉత్తరాన్ని పంపిస్తున్నాను. పేతురు గారు హెచ్చరిక ప్రధానంగా, సాక్ష్యము చెప్పుట ప్రధానంగా, దేవుని సత్య కృపను గూర్చి తెలుసుకునే ఉద్దేశము చేత ఈ గ్రంథము వ్రాసి సిల్వాను చేత వారికి పంపాడు. ఈ ఉద్దేశం మనం కూడా అర్థం చేసుకోవాలి. పేతురుకున్న ఉద్దేశము దేవుని సత్యమైన కృప. కృప ఎప్పుడు దాని ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది? శ్రమలోనే, ఇబ్బందిలోనే, ఇరుకులోనే, అవమానములోనే దేవుని కృప యొక్క వాల్యూ, డెఫినిషన్, నిర్వచనం, మీనింగ్, అర్థం, స్కోప్, పరిధి మనకు అర్థం అవుతాయి. క్రైస్తవుడు ఎన్నడూ తను ఒంటరివాడని భావించకూడదు. క్రైస్తవుడు తన తిప్పలు తాను పడుతున్నానని అనుకోకూడదు. క్రైస్తవుడు తన స్వప్రయత్నం చేత తాను సాధిస్తున్నాననే భ్రమ కళ్ళకూడదు. తనతో పాటు దేవుడున్నాడు. తనతో పాటు దేవుడు పనిచేస్తున్నాడు. దేవునితో తాను కలిసి పనిచేస్తున్నాడు. దేవుని యొక్క మార్గాలలో తాను వెళుతున్నాడు. ఆయన హస్తము క్రింద తన ప్రయాణం సాగుతోంది. ఆయన చెంతకే సాగుతున్నాము. ఒక ప్రత్యేక అవగాహనతో క్రైస్తవుడు జీవించాలి. లోకమంతా జీవిస్తున్నట్లు కాదు, దేవుడు జీవించమన్నట్లుగా మనం జీవించుటకు ఉద్యుక్తులం కావాలి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెబుతున్నాను. ప్రేమ గల ముద్దుతో ఒకనికి ఒకడు వందనమును చేయుడి. క్రీస్తునందు మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఇక్కడ మనము పేతురు చెప్పుచున్న వందనములలో ఆ తీవ్రతను మనం గుర్తించాలి. సహోదర ప్రేమ ఎంత మిక్కుటముగా తాను సహోదరుల పట్ల కనిపించుచున్నాడో అది మనకు కూడా ఒక ఉన్నతమైనటువంటి మాదిరిగా మనము తీసుకోవాలి. యేసుక్రీస్తునందు మనకు సమాధానం కలగాలి అనే అభిలాష ఆయనలో కనిపిస్తుంది. మనమును అట్టి అభిలాష కలిగిన వారముగానే మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. యేసుక్రీస్తు నందు ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానమే కలుగుతుంది. పీస్ టు ఆల్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. పీస్ టు ఆల్ ఆఫ్ యూ. యేసుక్రీస్తు నందు ఉన్న కొందరికి సమాధానం కాదు, అందరికీ సమాధానం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనుషులలో ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. మనుషులందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానం, కానీ దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే కలిగే సమాధానం దేవదూతలు చెప్పారు. యేసుక్రీస్తు జననములో మనుషులందరికీ కూడా కలిగేటువంటి ఆనందం గురించి, మనుషులందరూ దావీదు పట్టణంలో మనుషులందరికీ రక్షకుడు పుడుతున్నాడు, అందరికీ రక్షకుడు, కానీ కొందరికే సమాధానం. ఎవరు ఆ కొందరు? హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు ఉన్నవారు. సహోదరుడా, సహోదరు, క్రీస్తు నందు ఉన్నవారు సమాధానం పొందుతారు. క్రీస్తు నందు ఉన్నవారు దీవించబడతారు. క్రీస్తు ఎవరికి రక్షకుడని వారు స్వీకరిస్తారో వారికే సమాధానం వస్తుంది.
ఈ లోకము సమాధానము అనే పదాన్ని బిబ్లికల్ టర్మ్స్లో అర్థం చేసుకోలేదు. విశ్వాసికి అర్థమవుతుంది. రికన్సైల్డ్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా దేవునితో సమన్వయ సమాధానపరచబడ్డాము. కనుక బైబిల్ యొక్క పాఠం సారాంశం వేరు, మనుషుల అవగాహన వేరు. అందుకే మనుషుల ప్రశ్నలకు ప్రతి క్రైస్తవుడు స్పందించి ప్రతి క్రైస్తవుడు కలవరపడనక్కరలేదు. లోకానికి అర్థం కాదు. పిలాతుకి సత్యం అంటే అర్థం కాలేదు. పిలాతుకి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అన్నప్పుడు దేవుడే సత్యము, ఆ దేవుడు యేసుక్రీస్తు అనేది అతనికి అర్థం కాలేదు. పండితుడు కావచ్చు, ప్రజ్ఞావంతుడు కావచ్చు, ప్రతిభావంతుడు కూడా కావచ్చు, కానీ అతనికి అర్థం కాలేదు. దేవుని యందు సమాధానం అనగా తిరిగి ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోగలగటం. రెస్టోరింగ్ ద రిలేషన్షిప్ అగైన్ బ్యాక్ అగైన్. తిరిగి సమాధానాన్ని, తిరిగి సంబంధాన్ని దేవునితో కలిగి ఉండటాన్ని బైబిల్ క్రీస్తు ద్వారా సువార్తనందు మనకు తెలియచేస్తోంది. కనుక పేతురు దేన్ని చూడమన్నాడంటే యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ రికన్సిలియేషన్ విత్ గాడ్. దేవునితో నీ సమాధానము, దేవునితో నీ సమన్వయము, దేవునితో నీ భాగస్వామ్యము. ఈ మాటలు లోకానికి పిచ్చితనంగా ఉంటాయి, వెర్రితనంగా ఉంటాయి. ఇవి బైబిల్ సత్యాలు, బిబ్లికల్ ట్రూత్స్. ఈ బిబ్లికల్ ట్రూత్స్ లోకానికి హేస్టీగా కనబడతాయి. దేవుడి పిల్లల అదేంటి, దేవుని భార్య అదేమిటి, దేవుని యొక్క వధువు సంగమా అదేమిటి, దైవ నిత్య జీవం అదేమిటి? లోకములో అర్థం కాని, లోకానికి అర్థం కాని అనేక విషయాలు విశ్వాసులకు మాత్రమే అర్థమవుతాయి. అందుకే విశ్వాసులే దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులుగా ఆయన ఉద్దేశాలు గ్రహించాలి. అవి గ్రహించుట కొరకే పేతురు గారి మొదటి పత్రిక రాశాడు. సమాధానం మీకు కలగాలి అనే మాటతో పేతురు ముగిస్తున్నాడు. నేను కూడా ఈ మాటతో పేతురు రాసిన మొదటి పత్రిక ముగిస్తున్నాను. ఈ వాక్యోపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము పాలగూడెం వాస్తవ్యులు గేదెల పార్వతి గారు, వారి కుమారుడు విజయ్ కుమార్ మరియు శిరీష గారు సహకరించారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. EEని గూర్చిన ఒక పాంప్లెట్ మీకు డిస్ప్లే ఉంటుంది, దయచేసి చూడండి. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. ఆయన చేసిన మేలులు మరువక, ఆయన చేసిన మేలులు మరువక, కృతజ్ఞతలు చెల్లించుమా. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా.
కార్యములు నా ఎడల చేసితివి, అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. నూతన కార్యములు నా ఎడల చేసితివి, అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. స్తోత్రములు నా యేసుకే, స్తోత్రములు నా యేసుకే. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. యోగ్యతాలేని నన్ను ప్రేమించితివి, రక్షణ సునాదమును ప్రకటింపనేపితివి. ఏ యోగ్యతాలేని నన్ను ప్రేమించితివి, రక్షణ సునాదమును ప్రకటింపనేపితివి. స్తోత్రములు నా యేసుకే, స్తోత్రములు నా యేసుకే. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. యెహోవాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ దీన సేవకురాలు సహోదరి పార్వతి గారిని, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఈనాటి ఎపిసోడ్ ప్రసారం చేశారు. వీరి ప్రసారంతో పేతురు పత్రిక ముగించుకున్నాము. మీ కృపలో వర్ధల చేయండి. ప్రత్యేకంగా క్రైస్తవులు క్రీస్తును, వాక్యమును గుర్తెరుగుటకు నేర్పండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం, కానీ ఈ లోకానికి చెందిన వారం కాదు ప్రభు. ఈ లోకములో మా నివాసము తాత్కాలికము, మేము యాత్రికులము, పరదేశులము. అట్టి మాకు మీ కృపనిమ్మని వేడుచున్నాము. మా ప్రేక్షకులు ఈ వాక్య ధ్యానాలు ఇన్ని దినాలుగా విన్న వీరు మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైనను గాక, ఆమేన్.